ఇక వంట గ్యాస్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం విషయంలో పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదని ₹2 పెంచితే భారమని ప్రజలు భావించడం లేదన్నారు విశాఖ ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ సిలిండరు అందుబాటులో తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. ఈ రోజుల్లో ₹2 పెరిగింది, రూపాయి పెరిగింది అనే దాంట్లో ఇవాళ అర్థం లేదు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ₹2 అనేది వాళ్ళ ప్రజలకి భారం అని కనుక ఎవరైనా మాట్లాడితే దాంట్లో ఏమాత్రం కూడా సమంజసం అవుతుందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇవాళ రాజకీయం కోసం ₹2 పెంచారని అంటుంది తప్పితే ఒకప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్ని ₹1000 పైగా అమ్మారు. ఇవాళ అది ₹500 అందుబాటులోకి వచ్చింది. ఆ ₹500 కూడా ప్రభుత్వం మీద సబ్సిడీ భారాన్ని తగ్గిస్తే ఆ సబ్సిడీ భారం తగ్గటం మూలాన కలిగే ప్రయోజనం పేద ప్రజలకే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అందుతుంది. కాబట్టి ఈ విమర్శలో పెద్ద అర్థం లేదు. పేద ప్రజలకు కూడా ఇవాళ ₹2 ఇబ్బంది అని నేను భావించను. వారు ఇవాళ దినసరి వేతనం ₹200 నుంచి ₹300 ఉన్నప్పుడు నెలకి ₹2 సబ్సిడీ కోసం ఇబ్బంది కలుగుతుందనే వాదన అంత సమంజసం కాదని నాకు అనిపిస్తుంది. బ్యాంకు వడ్డీలు ఎప్పుడైతే మీకు ద్రవ్యోల్బణం తగ్గుతుందో, ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు ధరలు తగ్గుతున్నప్పుడు బ్యాంకుల్లో ఇచ్చిన వడ్డీ శాతం కూడా తగ్గుతుంది. బ్యాంకుల యొక్క వడ్డీ నేరుగా ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బ్యాంకుల్లో వడ్డీ శాతం 10% నుంచి 12% వరకు వడ్డీ వచ్చేది. కానీ వాళ్ళ ద్రవ్యోల్బణం గతంలో లేనంతటి తక్కువ స్థాయికి వచ్చింది. కాబట్టి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉన్న వడ్డీ రేట్లు సహజంగా దాంతో మారుతూ ఉంటాయి. అంత తప్పించి పేదలకి నష్టం చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి నిర్ణయం కాదు.